ఇది నా ఛానల్‌లో మొదటి వీడియో అండి. ఆంజనేయ స్వామి టెంపుల్‌తో స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ గుంజీ జయంతి హియర్. సో ఇప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళదలుచుకున్నా. సో ఈరోజు ట్యూస్డే కాబట్టి నాకు చిన్న ఆంజనేయ స్వామి గుడిలో చిన్న మొక్కు ఉంది. ఆ మొక్కు తీర్చేసుకోవడానికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే నేను హెడ్ బాత్ చేసేసి వెళ్ళాలనుకుంటున్నా. టైం 6 అవుతుంది. నాతో పాటు మీరు కూడా టెంపుల్ని చూపిస్తాను. అది ఎందుకు అంత పవర్ఫుల్, నేను ఆ చిన్న టెంపుల్‌కే ఎందుకు ఎన్నిసార్లు వెళ్తానని చెప్పని మా మమ్మీ అక్కడ నుండి చూసి నవ్వుతుంది. సో నాకు నవ్వొస్తుంది. బాయ్ గాయ్స్, నేను రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, బాయ్. సో టెంపుల్ కనైతే రెడీ అయిపోయానండి. సో టైం 7:30 అవుతుంది. టెంపుల్ ఉంటుందో లేదో, బట్ మేమైతే రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ మీకు టెంపుల్ అనేది చూపిస్తాం. సో వెయిట్ అండ్ వాచ్. ఇదేనండి పెద్ద చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కాసు మండపం పక్కనే ఉంటుందండి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఏదనుకున్నా అది కంపల్సరీ జరుగుతుంది. పంతులు గారు ఉన్నారు లేదో డౌట్గా ఉందండి. 7:30 అవుతుంది. సో మా అదృష్టం బాగుందండి, పంతులు గారు ఉన్నారు. 7:30 అయినా కానీ ఉన్నారు అంటే నిజంగా మేము చేసుకున్న అదృష్టం అండి. మ్యాక్సిమం పంతులు గారు 5 to 7:30 లోపు వెళ్ళిపోతారు. ఉన్నారు, చక్కగా గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకుంటున్నాము. జై హనుమాన్, జై శ్రీరామ్. సో స్వామివారికి మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు అనేది ఇచ్చాము పంతులు గారికి. ఆయన కొబ్బరికాయలు తీస్తా మా గోత్రనామాలు అడుగుతున్నారండి. గోత్రనామాలు చెప్తున్నాము. సో గోత్రనామాలతో చక్కగా పూజ చేస్తున్నారండి పంతులు గారు. ఐదు కొబ్బరికాయలు తెచ్చానండి నేను. 5 కూడా బయటకు తీస్తున్నారు పంతులు గారు అయితే. పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. సో నేను నాయిసీగా ఉంది కదా వెనక మొత్తం, అది కొంచెం రోడ్డు మీద ఉంటుందండి టెంపుల్. సో వెహికల్స్ అవి వస్తాయని చెప్పని మ్యూట్ చేశాను. సో పంతులు గారు ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే స్వామివారి అక్షింతలు ఇస్తున్నారండి మన చేతికి. అంటే మొన్న శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం జరిగిందంట, సీతారాముల వారిది. ఆ అక్షింతలు అనేవి మనకి ఇస్తున్నారు. ఆ తలంబ్రాలు అంటే కనుక ఎవరైతే వివాహం కానటి వాళ్ళు ఉంటారో వారు ఆ అక్షింతలని 6 మాసాల పాటు తమరి తలపై కనుక చల్లుకుంటే, తలపై కనుక వేసుకుంటే ఖచ్చితంగా వివాహం జరిగిద్దంటండి. అంటే మీరు మళ్ళీ కామెంట్లలో పెట్టద్దు మీకు పెళ్ళయింది కదా మీరు ఎందుకు తీసుకున్నారు అని చెప్పని. సో అందరికి ఆశీర్వాదంగా ఇస్తున్నారు. మెయిన్గా పెళ్ళి కాని వాళ్ళకి కంపల్సరీ ఇస్తున్నారండి. అవి ఇదిగోండి నా చేతిలో అక్షింతలు అవే. నేను మా హస్బెండ్ చేత వేయించుకున్న అక్షింతలు నేను రిటర్న్ అయిపోతున్నానండి ఇంటికి. వెనక కూడా మా ఫ్యామిలీ ఉంది, బట్ నేను వాళ్ళని వీడియో తీయలేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. గుంజి జయంతి.